హాయ్ అండి, ఏం చేస్తున్నారో? ఈరోజు మేము స్పెషల్గా చికెన్ పచ్చడి చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కేజీ చికెను, 4 నిమ్మకాయలు, ధనియాలు, ఆవాలు, మెంతాలు, పసుపు, ఉప్పు, పండు మిరపకాయలు. ఈ ధనియాలు, ఆవాలు, మెంతాలను మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాం. ఒక కాటన్ క్లాత్ లోపల ఈ చికెన్ పీసెస్ వేద్దాము. ఈ విధంగా కాటన్ బట్టలు వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. వాటర్ అనేది వచ్చేస్తాయి. బట్టతో కాటన్ క్లాత్తో పీసెస్ అన్నీ ఈ విధంగా తుడుచుకోవాలి. వాటర్ ఉండదు అసలు విధంగా. నీళ్ళు తుడుచుకున్నాం కదా, ఇందులోపల వేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేరేయండి, అందులో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ లోపలి రావాలి. ఫస్ట్ వరకు ఈ విధంగా పేస్ట్ ఆయిల్ లోపల వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నాం, పేస్ట్ వేసుకున్నాం కదా, ఈ విధంగా ఆయిల్ లోపల వేసుకుందాం. మెంతాల పౌడరు, ధనియాలు, జీలకర్ర, ఆవాల పౌడర్, ఆయిల్ మీకు ఎక్కువ వేసుకోమంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వాడుకుంటే బాగుంటుందని తక్కువ వేసిన. పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకోవాలి. పసుపు, ఉప్పు 1 స్పూను, కారం 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. 1 కేజీకి 4 స్పూన్లు కావాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసి ఉన్నాయి కదా చికెన్ పీసెస్, ఇందులోపల వేస్తా. ఈ విధంగా రెండు ఈ విధంగా కొద్దిగా పచ్చగా ఇప్పుడు రెడీ అయినది ఇది. ఇప్పుడు నిమ్మరసం ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఈ పచ్చడి 6 months వరకు నిల్వ ఉంటుంది. రెడీ అయినది. ఒక బాణాలు తీసుకుందాం. ఈ విధంగా మిక్స్ అయిపోతుంది కదా, ఇది మొత్తం చల్లారాలి. 1 కేజీకి 4 నిమ్మకాయలు కావాలి. ఇంకా ఇలాంటి చెంచుతో రసాన్ని ఒక బౌల్లో తీసుకుంటాను. ఇది అప్పటి వరకు ఇది చల్లారుతుంది. పచ్చడి పిక్కలు, చికెన్ పిక్కల్. ఎందుకంటే చల్లారిన తర్వాత వేస్తే పాడవదు. వేడి ఉన్నప్పుడు వేస్తే పచ్చడి పాడవుతుంది. నిమ్మరసాన్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని వేసానండి. ఒక 2 రోజులు అయిన తర్వాత తీయాలి. ఎందుకంటే బాక్స్ లోపల వేసుకుందాం, అవి మొత్తం పైకి వస్తుంది. 2 రోజులు మగ్గనివ్వాలి. వేసిన తర్వాత మనం చపాతీతోని అన్నంతో తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతిరోజు చేయడానికి పచ్చడితో కూడా అన్నం తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా